సంఘ ప్రజలారా, ఓ స్త్రీ పురుషులారా, మీరు మీ దేవుడిని యెహోవా సన్నిధిని కంటిన్యూ చేయాలి. మీరు ఈ మాట కనబడుటకై మీరు సిద్ధపడండి. అసలు దేవుని సన్నిధిని మనం ఎందుకు కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడితే మనకు ఒరిగేదేమిటి? ఇప్పుడు బాగా ఎండగా ఉంది, ఉదాహరణ చెప్తున్నా. మంచి చల్లగా ఉన్న ఏసీ హాల్లోకి వెళ్ళాం. ఏం దొరికింది మనకు? చల్లదనం దొరికిందని చెప్పండి. బయట ఎండగా ఉంది, ఒక ఏసీ హాల్లోకి వెళ్ళాం. ఏం దొరికింది? చల్లదనం దొరికింది. కడుపులో నీళ్లు దాహం వేస్తుంది, చల్లటి సెలయేరు పారే నీళ్ల యొద్దకు వెళ్ళాము. ఏం దొరికాయి మనకు? నీళ్లు దొరికాయి. కడుపులో ఆకలేస్తుంది, భోజనం ఉన్న చోటికి మనం వెళ్ళాము. ఏం దొరికింది? ఆకలి తీరింది. అవునా కాదా? అంటే ఈ సదుపాయాలు, ఆహారం ఉన్న చోట ఆహారం ఉంది, నీళ్లు ఉండే చోట నీళ్లు దొరుకుతున్నాయి. చల్లదనం కావలసిన చోట చల్లదనం ఎట్లా మనకు దొరుకుతుందో దేవుని సన్నిధిలో మనకేం దొరుకుతుంది? దేవుని సన్నిధిని కనబడితే దేవుని సన్నిధిలో మనకు ఏం దొరుకుతుంది? మనకు దొరకటానికి అసలు దేవుని సన్నిధిలో ఏముందని బావిలోకి వెళ్ళాం, బావిలో నీళ్లు దొరుకుతాయి. ఫలాలతో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళాం, ఫలాలు దొరుకుతాయి. అడవికి పోయాం, పుల్లలు కట్టెలు దొరికాయి. అవునా కాదా? ఇలా చెప్పుకుంటే దేవుని సన్నిధికి వెళ్ళి మనం కనబడితే అసలు దేవుని సన్నిధిలో ఏముంది? దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదివితే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో మీకు దొరుకును.